ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఇంత క్రూరంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేసిన వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకేమైనా చేస్తారని చెప్పి, ఇంక దేనికైనా తెగిస్తారని చెప్పి ఏం చేసిందంటే, ఎక్కడెక్కడ దెబ్బ తగిలాయి, ఎక్కడెక్కడ కొట్టారు, ఎక్కడెక్కడ ఖర్చేశారు, ఎంత దారుణంగా కొట్టారో ప్రతి ఒక్క దానికి ఫోటో తీసుకుని పక్కనే ఉన్న ఎంహెచ్కి వెళ్ళి తగిలిన ప్రతి దెబ్బకి కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఆ డాక్టర్ తో ఇది బలంగా కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు అని చెప్పి ఒక లెటర్ రాయించుకుని ఒక ఫైల్ రెడీ చేసుకుంది వాళ్ళ మీద కేసు పెడదామని. హస్బెండ్ నిరాకరించేసరికి ఎప్పటికైనా దాని అవసరం వస్తుందని చెప్పి ఆ ఫైల్ ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఇంకా వాళ్ళ మట్టుకు వాళ్ళు వేరే కాపురం పెట్టుకుని హ్యాపీగా ఉంటున్నారంట. ఈ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎగ్జాక్ట్ గా 2 months తర్వాత వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంట. మళ్ళీ నాకు మీ ఫెసిలిటీస్ కావాలి, డబ్బులు కావాలి, ఇవ్వకపోతే గనక కలెక్టర్ ఆఫీస్ లో నీ మీద కేసు పెడదామని. ఇలా వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ నాన్నతో బ్లాక్ మెయిల్ చేయిస్తుందంట ఈ అబ్బాయిని. ఈ అబ్బాయి వాళ్ళ బెదిరింపులకు బెదిరిపోకుండా మీరు ప్రాపర్టీ అమ్మగా వచ్చిన డబ్బులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని ఎలా అడగండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. కొన్ని రోజులకి ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగోకపోతే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, కానీ వాళ్ళ అక్క ఇతని ట్రీట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట. ఒక కొడుకుగా ఇతని ట్రీట్మెంట్ కు నువ్వే పెట్టుకోవాలని చెప్పి ఇతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారంట. ఇదంతా గమనించిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే,